తక్కువ ప్రైస్‌లో మనకు 1 ఎంఎం లామినేట్‌లు అయితే చేసుకోవచ్చు. 1 ఎంఎం లామినేట్ అనేది తక్కువ బడ్జెట్‌లో అయిపోతది. నెక్స్ట్ వచ్చి దానికన్నా బెస్ట్ వచ్చి పీవీసీ లామినేట్. వెల్కమ్ బ్యాక్ లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్. హాయ్ అండి, అందరికి నమస్కారం. సరికొత్త మోడల్స్తో లేటెస్ట్ డిజైన్స్తో మీ ముందుకు ఇంకో కొత్త సైట్, కొత్త ఇంటీరియర్ డిజైన్ అయితే తీసుకొచ్చాము. ఈ సైట్తో ప్రతి సైట్కి స్పెషల్ కేర్ తీసుకొని స్పెషల్గా ఏదో ఒక అట్రాక్షన్, ఒక డిజైన్ అయితే మనం క్రియేట్ చేస్తాం. చూసుకుంటా జాగ్రత్తగా చేసుకుంటా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మనం జాగ్రత్తగా అయితే ఒక డిజైన్ ఏదైనా కూడా స్పెషల్లీ చేస్తాం. మనం ఈ సైట్లో కూడా కొన్ని స్పెషల్గా చేస్తున్నాం. ఇంటీరియర్ పరంగా చూద్దాం అవన్నీ కూడా. ఈ సైట్ మనకు ఎలా వచ్చిందంటే, సైట్ ఓనర్స్ వచ్చి మన యూట్యూబ్లోనే మన ఛానల్లో మన వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియో చూస్తూ వాళ్ళు ఒక ఇంటీరియర్ని వెతుకుతున్న క్రమంలో మన వీడియో చూడడం జరిగింది. అప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. అప్పుడు కాంటాక్ట్ చేసిన తర్వాత మా ఆఫీస్కి వచ్చి అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కూడా చూశారు, నేను కూడా వచ్చి సైట్ విజిట్ చేశాను, ఎస్టిమేట్ ఇచ్చాను. ఇతరులు కూడా ఈ సైట్కి ఎస్టిమేట్ కొటేషన్ అనేది ఇచ్చారు. వాళ్ళకు మనకు కంపేర్ చేసి మనం కూడా ఎస్టిమేట్ ఇచ్చాము. కొంచెం వేరియేషన్ వచ్చింది. బడ్జెట్ పరంగా కూడా వాళ్ళు మనకి మనకి ఇచ్చడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళు అంత కేర్ చూపించి మన ఎవరో తెలియకుండా యూట్యూబ్ ద్వారానే మనకి ఇస్తున్నారంటే స్పెషల్లీ థ్యాంక్ యూ మేడం. మేడం వచ్చి జిఎస్టీలో ఒక ఆఫీసరు, గవర్నమెంట్ ఎంప్లాయ్. మేడంకి మమ్మల్ని నమ్మి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీరు ఎలా నమ్మి మాకు వర్క్ అయితే, ఇంత పెద్ద వర్క్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారో, మేము కూడా స్పెషల్గా ఏదో ఒకటి చేయాలని ప్రతిసారి మేము ట్రై చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని కూడా ఇతరులు ఎవరు చేసినా కూడా మమ్మల్ని ఇట్లా యూట్యూబ్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఏరో ముఖముఖం తెలియని వాళ్ళు వర్క్ అయితే చెప్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి స్పెషల్గా కేర్ తీసుకునే మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఎట్లా చెప్పామో అట్లా కంప్లీట్గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మేము వర్క్ కంప్లీట్ ఫినిషింగ్ చేసి ఇస్తాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది ఎంత, ఈ సైట్ అయితే ఎంత కాస్ట్ అయ్యింది అనేది ఇంటీరియర్ పరంగా చెప్తాను నేను. ఇది వచ్చి 3 BHK అనమాట. 3 BHK కిచెను, 2 త్రిబుల్ బెడ్రూము, టీవీ యూనిట్, పార్టేషను, ఇంకా షింక్ దగ్గర చేసాము. ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చి టీవీ యూనిట్ చూడండి. ఎంత అయింది అనేది నేను చివర్లో చెప్తాను. ఇదంతా కొటేషన్ ఎంత అయింది అనేది, దీనికి కాస్ట్ పూర్తిగా ఇవి వచ్చి ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేసాము. టోటల్లీ పీవీసీ లామినేట్ ఫ్లెక్సిబుల్ టైప్ అయితే యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చి కిచెన్కి వచ్చి ఓన్లీ కిచెన్ వరకు అక్రిలిక్ అయితే యూజ్ చేసినాము. ఇది డిజిటల్ ప్రింటింగ్ అన్నమాట. గ్లాస్లో మనం కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ మనం గ్లాస్లో అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ కూడా మనం ఈ స్లైడ్ డోర్స్కి అరిస్టో ట్రాక్ అనేది నేను ప్రతిసారి చెప్తున్నాను. అరిస్టో ట్రాక్కి ఈ స్లైడ్ డోర్ డిజిటల్ ప్రింటింగ్ గ్లాస్ అయితే సెట్ చేసాము ప్రొఫైల్ డోర్లో. ఇది వచ్చి మనకు డిజైన్ ఇక్కడ లోకల్ అయితే దొరకదు. స్పెషల్లీ హైదరాబాద్ నుంచి అయితే ఈ డిజైన్ చేపించి మనం ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి. మన నెల్లూరులో కూడా ఇట్లాంటి దొరకవన్నమాట. ఇవి వచ్చి హైదరాబాద్ నుంచి కంపల్సరీ మనకు హైదరాబాదు, విజయవాడ అవుట్ సైడ్ నుంచి ఇట్లాంటి డిజైన్ అయితే చేయించుకొని తెచ్చుకోవాలి. మనకి ఏదన్నా అవుట్లుక్ బాగా రావాలి, ఇట్లాంటి డిఫరెంట్ డిజైన్స్ కావాలనేది
మనకు దగ్గరలో లేని కూడా మనం అవుట్ సైడ్ నుంచి కూడా తెప్పించి కస్టమర్ని సాటిస్ఫై చేస్తాము కంపల్సరీ. దీనికి సెన్సార్ లైట్ కూడా, ప్రొఫైల్ లైట్ కూడా పెట్టాము. ఇది ఆటోమేటిక్గా మనం డోర్ అయితే ఓపెన్ చేసినప్పుడు సెన్సార్ లైట్ అనేది ఆటోమేటిక్గా వెలుగుతుంది. చూడండి, సెన్సార్ అనేది అక్కడ చివర్లో ఉంటుంది. మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా లైట్ కూడా క్లోజ్ అయిపోద్ది. దీంట్లోనే లాకర్ కూడా చేసాం మనం. లాకర్ వచ్చి దీంట్లో కూడా కొన్ని దగ్గర నేనైతే పాస్వర్డ్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కొన్ని కస్టమర్స్కి వాళ్ళకి సేఫ్టీ పరంగా అయితే ఈ పాస్వర్డ్ అనేది లాక్ అయి ఉంది. అంటే మనకి ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు ఇట్లాంటి లాక్స్ దగ్గర. హ్యాండిల్స్ కానివ్వండి, లామినేట్స్ కానివ్వండి, అంతా కస్టమరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనదే ఉండదు. మనం ఏంటంటే ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం, ఎక్కడ ఏది వాడతాం, ఏ బ్రాండ్ యూజ్ చేస్తాం, దాన్ని బట్టే మనం కొటేషన్ ఇస్తాం. ఇంకా కలర్స్, లామినేట్స్ అనేది ఏది యూజ్ చేస్తాం అంత మాత్రం చెప్తాం కానీ నెక్స్ట్ వచ్చి కలర్స్ కానివ్వండి, హ్యాండిల్స్ కానివ్వండి, అంతా కస్టమర్ సెలెక్టింగే, వాళ్ళకే ఇచ్చేస్తాము. వాళ్ళు ఏది కోరుకుంటే అదే యూజ్ చేస్తాము. ఒకసారి దీంట్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్, టీవీ యూనిట్, చిన్న టీవీ యూనిట్ కూడా చేసాము. దీని తర్వాత ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్గా లేటెస్ట్ మోడల్స్ కూడా చేస్తున్నాయి. అది కూడా చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి. సెకండ్ బెడ్రూమ్ ఇది. నెక్స్ట్ దీన్ని కూడా అరిస్ట్ ట్రాక్ అయితే యూజ్ చేసాం. కొన్ని చేంజెస్ కూడా చేసాం. ఈ కొన్ని కలర్స్ వేసిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అవి కూడా చేంజ్ చేసి వాళ్ళకి నచ్చిన డిజైన్ కూడా మనం రిమూవ్ చేసి ఎక్స్ట్రాగా మళ్ళీ రిమూవ్ చేసి తర్వాత వాళ్ళకి నచ్చిన డిజైన్ మళ్ళీ యాడ్ చేసాము. సెకండ్ బెడ్రూము. థర్డ్ బెడ్రూము కిచెన్ ఉంది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ కూడా స్పెషల్గా చాలా డిఫరెంట్గా అయితే చేసాం. అది కూడా చూద్దాం. ఒకసారి ఇది చూడండి. స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్, టీవీ యూనిట్, సెకండ్ వార్డ్రోబ్ అయితే చేసాం. ఇది నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ ఇది. ఫస్ట్ అయితే స్లైడ్ డోర్స్ అయితే చేసాం. ఇది ఇక్కడ మేడం వాళ్ళకైతే స్లైడ్ డోర్స్ అన్ని దగ్గర ఎందుకు వద్దని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు. తర్వాత ఈ ఎక్స్ట్రాగా కొంచెం అమౌంట్ కూడా ఇచ్చి ఇట్లాగా ప్రొఫైల్ డోర్ స్పెషల్గా అయితే చేయించుకున్నారు. ఇది కూడా మనమే హ్యాండ్మేడ్గా డైరెక్ట్గా మనమే ఓన్గా చేసామన్నమాట. ఇది డిజైన్ ఈ డోర్స్ కూడా బయట అయితే చేంజ్ లేదు. ప్రతిదీ మన హ్యాండ్మేడ్ మనమే చేస్తామన్నమాట. ప్రతిదీ ప్రొఫైల్ డోర్తో పాటు ఈ హ్యాండిల్స్ మొత్తం మేడం వాళ్ళ సెలెక్టింగే, వాళ్ళకైతే సెలెక్టింగ్ ఇచ్చేసాం. వీటిలో కూడా సెన్సార్ లైట్స్ అయితే ఉన్నాయి. మనం ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గా అవే వెలుగుతాయి అన్నమాట. ప్రతి ర్యాక్లో అయితే ప్రొఫైల్ లైట్ అయితే పెట్టేసాము. అన్ని సాఫ్ట్ క్లోజెడే వస్తాయి అన్నమాట. ఈ డోర్స్ కూడా మామూలుగా అయితే దబ్బని కొట్టుకోకుండా మనం ఓపెన్ చేసామా ఆటోమేటిక్గా అట్లా క్లోజ్ చేసి సాఫ్ట్గా అవే క్లోజ్ అయిపోతాయి. ప్రతి దగ్గర సెన్సార్ లైట్ అయితే ఉంది చూడండి. ఒకసారి ఈ డిజైన్ కూడా చూడండి. ఇక్కడ షార్ట్ టీవీ యూనిట్ కూడా చేసాము. ఒకసారి చూడండి. ఇది కూడా నెక్స్ట్ కిచెన్లో వెళ్దాం. నెక్స్ట్ కిచెన్, మోడ్యులర్ కిచెన్,
స్పెషల్ కేర్ తీసుకుని మనం కిచెన్ అయితే స్పెషల్గా చాలా జాగ్రత్తగా ఫినిషింగ్ పరంగా కిచెన్ అయితే చేసాము. అలానే కిచెన్ ఒకటే కాదు, ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటాం. కాకపోతే కిచెన్ హైలైట్ కావాలని మాకు ఇంటిగల వాళ్ళు ఓనర్స్ అయితే చెప్పారు. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుని దాని తగ్గ కష్టం కూడా చేసాం. దీని తగ్గ కష్టము. ఇక్కడ దీనికి ఏం చేసామంటే ట్యాండమ్ బాస్కెట్స్, నార్మల్ బాస్కెట్స్, బాటిల్ పుల్అవుట్, నెక్స్ట్ వచ్చి వికేర్ బాస్కెట్స్ అంటారు. ఇవి ఓపెన్లో ఉంటాయి. ఇది వచ్చి ఎస్ఎస్ బాస్కెట్. ఇది ఎస్ఎస్ బాస్కెట్ ఏంటంటే మనకు షింక్ పక్కన పెట్టుకుంటే రఫ్ అండ్ ఆఫ్ యూస్కి అయితే పనికి వస్తుంది. బాస్కెట్ ఎస్ఎస్ బాస్కెట్ అంటే ఏంటంటే మనం ఏదైనా అక్కడ వాష్ చేసుకున్న సామాన్లు అయితే డైరెక్ట్గా కొంచెం తడి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ట్యాండమ్ బాస్కెట్ అంటే ఇది ట్యాండమ్ బాస్కెట్ అంటే దానికి కింద సైడ్, బ్యాక్ సైడ్ కింద సైడ్ అయితే వుడ్తో మనం తయారు చేస్తాం. ఆ వుడ్ అనేది డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అట్లాంటప్పుడు మనం ఏదైనా ట్యాండమ్ బాస్కెట్ పెట్టుకునేటప్పుడు ఏదైనా కడిగినప్పుడు నీట్గా తుడుచుకొని దాంట్లో అయితే పెట్టుకుంటే అదైతే లైఫ్ అయితే వస్తుంది. ఇది ఎస్ఎస్ బాస్కెట్ కాబట్టి స్టీల్ రాడ్ అయితే వస్తుంది దీనికి. దానికైతే స్టీల్ రాడ్ రాదు, వుడ్తోనే కింద బ్యాక్ అంటే కింద సైడ్ అయితే మనం వుడ్తో అది ఫిట్టింగ్ చేస్తాం. అందువల్ల అది జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ట్యాండమ్ బాస్కెట్. ఇది ఎస్ఎస్ బాస్కెట్ అన్నమాట. సేమ్ ఇప్పుడు వీటిలో ఏ సైజ్ వస్తాయో ట్యాండమ్స్లో కూడా అవే సైజ్ వస్తాయి. ట్యాండమ్స్లో ఏ సైజ్ వస్తాయో ఎస్ఎస్ బాస్కెట్లో కూడా అవే సైజ్ వస్తాయి. ఇది బాటిల్ పుల్అవుట్. ఇది మనకు 6 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచ్, 8 ఇంచ్, 10 ఇంచ్, 12 ఇంచ్ దాకా వస్తుంది. అది ఈ సైజెస్ మనకి అక్కడ పాసిబిలిటీ సైజ్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు పెట్టుకోవచ్చు, చిన్నది పెద్దది. స్పెషల్లీ ఇది ఎస్ కార్నర్ కూడా పెట్టాం మనం. ఎస్ కార్నర్ అన్నమాట ఇది. ఎస్ కార్నర్ అంటారు. అంటే ఇటువంటి చేసుకోవాలంటే కొంచెం స్పేస్ కూడా వీటి దగ్గర స్పేస్ అంటేనే చేసుకోగలం. అన్ని దగ్గరలో అయితే సెట్ కుదరవు కూడా ఇట్లాంటివి. దానికి తగ్గ స్పేస్ ఉండే దగ్గరే మనకు సిలిండరు అది రెండు ఈక్వల్గా సరిపోయేటట్టు అయితేనే, ఆ స్పేస్ ఉంటేనే ఇవి అయితే కుదురుతాయి. అన్ని దగ్గర సెట్ కావాలి. ఈ ఎస్ కార్నర్స్, మ్యాజిక్ కార్నర్స్, యూనివర్సల్ కార్నర్స్ అన్నీ అట్లాంటివన్నీ దాని దగ్గర స్పేస్ అయితే ఉండాలి. లేదా మనం సిమెంట్తో షెల్ఫ్స్ పోసుకోకుండా డైరెక్ట్గా ప్లైవుడ్తో బాక్స్తో చేసుకుంటే ఇట్లాంటివి అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వికేర్ బాస్కెట్స్. ఇవి కూడా స్పెషల్గా ప్రొవైడ్ చేసాము. వీటిలో కూడా సాఫ్ట్ క్లోజెడ్ అయ్యే యూజ్ చేసాము. నార్మల్ ఇప్పుడు లేటెస్ట్గా అంతకుముందు లేవు సాఫ్ట్ క్లోజెడ్, ఇప్పుడైతే లేటెస్ట్గా సాఫ్ట్ క్లోజెడ్ కూడా ఇవి కూడా వచ్చున్నాయి. అందువల్ల మనం ఏది కొత్తగా వస్తే అది దానికి అప్డేట్ అయిపోతూ ఉంటాం. దీంట్లో స్పెషల్గా చెప్పాల్సింది ఇంకోటి ఉంది. నేను కిచెన్కి స్టోన్ వేసేటప్పుడు మనకు ఇట్లా సేఫ్టీకి స్టోన్ అయితే రావాలి. ఈ స్టోన్ ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ లేని దానివల్ల వుడ్ అయితే యాడ్ చేశాను నేను. ఈ స్టోను మనకు ఇది ఎంత ఉందో అంత ముందుకు రేజ్ అయితే డీప్ ఉండాలి. డీప్ వచ్చి మనకు ఈ సిమెంట్తో వేసిన షెల్ఫ్స్ ఒక 4 ఇంచ్ డీప్లో లోపలికి ఇట్లా ఇవి 4 ఇంచ్ లోపలికి ఉండి మనకు ఈ స్టోన్ అనేది 4 ఇంచ్ ముందుకు వస్తే ఈ డోర్ అనేది క్లోజ్ అయిన తర్వాత మనకు వాటర్ పడకుండా ఈ స్టోన్ అనేది సేఫ్టీగా ఉంటుంది. లేదా ఇట్లా వాళ్ళు అది చేయించుకోవాలి. మీరు ఇట్లా చేసుకోవాలంటే ఒక ఇంటీరియర్ కానీ కార్పెంటర్ కానీ ఒకసారి పిలిపించి ప్లానింగ్ తీసుకొని ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒకసారి ఐడియా తీసుకొని చేసుకుంటే మంచిది. ఇట్లా చేసుకోకపోతే స్టోన్ కానీ ముందుకు రాకపోతే వీలైన తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి దగ్గర వాటర్ పడే దగ్గర ఇట్లా డైరెక్ట్గా అయితే డోర్ మీద అయితే వాటర్ పడిపోద్ది. అప్పుడు వాటర్ పడినప్పుడు తొందరగా అది చెడిపోద్ది. ఎంత వాటర్ ప్రూఫ్ ఎంత బ్రాండెడ్ వేసినా కూడా అది కొన్ని రోజులే తట్టుకుంటుంది, కానీ అది అంత లైఫ్ లాంగ్ తట్టుకోలేదు. దాని కెపాసిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకే అదైతే తట్టుకుంటుంది. దాని మించి తడుస్తూ ఉంటే ఎట్లాంటి వుడ్ వేసినా కూడా అది డ్యామేజ్ అయితే అవుతుంది. చూడండి ఈ స్టోన్ ఇప్పుడు ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసాం మనం. ఇది చూడండి ఈ లెవెల్లో ఉండాలి మనకు. ఈ లెవెల్లో ఈ స్టోన్ అయితే ఈ లెవెల్లో వచ్చేసేయాలి. మనం వుడ్ వర్క్ చేసిన తర్వాత డోర్స్ అయితే
ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి. హాఫ్ ఇంచ్ లోపల ఉన్నప్పుడు ఈ స్టోన్ ముందుకుంటే, ఈ స్టోన్ ముందుకున్నప్పుడు డైరెక్ట్గా వాటర్ అనేది దాని మీద పడవు, అప్పుడు అవి లైఫ్ వస్తాయి మనకు. ఒకసారి కిచెన్ కూడా టోటల్గా ఈ ఫ్లాట్కి అయితే 13 lakhs అయితే కాస్ట్ అయింది మొత్తం ఇంటీరియరు. 13 లక్షలు అయితే ఈ మొత్తం ఇంటీరియర్ అయితే ప్రీమియం క్వాలిటీతో టోటల్గా 13 లక్షలు ఛార్జ్ చేసాము దీనికి. నెక్స్ట్ ఏంటంటే మనకు బడ్జెట్ దేనికి ఎక్కువ అవుతుంది దేనికి తక్కువ అవుతుంది అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్లైవుడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్లైవుడ్ అనేది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ అనేది మనకు 710 గ్రేడ్ అయితే వస్తుంది. దాంట్లోనే నెక్స్ట్ వచ్చి బ్రాండెడ్ వస్తుంది. బ్రాండెడ్ అనేది దానికి మనకు వారంటీ సర్టిఫికేట్ కూడా బ్రాండెడ్కి వస్తుంది. తక్కువ ప్రైస్లో మనకు 1mm లామినేట్లు అయితే చేసుకోవచ్చు. 1mm లామినేట్ అనేది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి దానికన్నా దీనికి వేరియేషన్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే, ఫస్ట్ క్వాలిటీ తక్కువ ప్లైవుడ్లో అయితే మనకి 500 నుంచి 600 దాకా అయితే ఛార్జ్ అవుతుంది. వితౌట్ బ్రాండెడ్లో అయితే ఈ ఛార్జ్ చేస్తారు. విత్ అకర్లిక్కి మనకు 800 నుంచి 950 దాకా ఛార్జ్ చేస్తారు ఫర్ SFTకి. నెక్స్ట్ ఇదే వచ్చి బ్రాండెడ్లో మనకు అకర్లిక్ లామినేట్ కానీ వేసుకుంటే, బ్రాండెడ్ ప్లైవుడ్లో మనకి వారంటీతో పాటు కావాలనుకుంటే బ్రాండెడ్ ప్లైవుడ్లో అకర్లిక్ లామినేట్లో మనకి ఫర్ SFTకి 1000 నుంచి 1300-1200 దాకా ఛార్జ్ చేస్తారు. 1000 నుంచి 1200 దాకా 1300 దాకా ఛార్జ్ చేస్తారు. ఈ ఛార్జెస్ ఎట్లా వేరియేషన్ వస్తాయంటే, మన లొకేషన్ మన ఎక్కడ సైట్ అయితే మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, మనకి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఛార్జెస్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానీ ఇట్లా 100-200 ఇట్లా వేరియేషన్ ఛార్జెస్ అయితే చేస్తారు. అదే పీవీసీ లామినేట్ బ్రాండెడ్లో అయితే 800 నుంచి 900 దాకా ఛార్జ్ చేస్తారు. అదే లామినేట్లో అయితే బ్రాండెడ్లో అయితే మనకు 600 నుంచి 700 దాకా అయితే ఛార్జ్ చేస్తారు. ఇది ఈ 700-600 అనేది బ్రాండెడ్లో అయితే వారంటీతో పాటు మీకు సర్టిఫికేట్ అయితే కంపెనీ వారంటీ వస్తుంది. ఇంకా తక్కువలో మనకు బ్రాండెడ్ వద్దు, తక్కువ కావాలంటే SFTకి 150 రూపీస్ వేరియేషన్లో అయితే మనకు తగ్గద్ది. మీకు ఏ బడ్జెట్లో ఏది కావాలనుకుంటే అదే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.